ఏ పేరు చెబితే మనలోని నరాలన్నీ పూనకం వచ్చినట్టు నాట్యమాడతాయో, ఏ పేరు వింటే మనలోని ప్రతి రక్తకణం ఎగసి ఎగసి పడుతుందో, ఏ పేరు చూస్తే మూసుకున్న కనురెప్పలు సైతం తెరుచుకొని మళ్లీ మూయాలన్న తలంపునే మర్చిపోతాయో ఆ పేరే జై బాలయ్య. తెలుగు ప్రజలకు హైస్ భారతీయుడికి పరిచయం అవసరం లేని పేరు నందమూరి బాలకృష్ణ. 1960 జూన్ 10న జన్మించిన ఆయన 1974లో తాతమ్మ కళ చిత్రం ద్వారా పరిచయమై 50 సంవత్సరాలలో 108 చిత్రాలకు పైగా నటిస్తూ చిత్రాలను నిర్మిస్తూ ఆయన సమకాలీనలో ఎవరికీ సాధ్యం కాని పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న అద్వితీయ నటసింహం జై బాలయ్య. 1991లో భైరవ ద్వీపం చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, 2001 నరసింహనాయుడుకు, 2010లో సింహ, 2014లో లెజెండ్ చిత్రాలకు నంది అవార్డులు, పాండురంగడు, సింహ, శ్రీరామరాజ్యం చిత్రాలకు భరతముని అవార్డులు, ఆయన నట కిరీటంలో కొన్ని మణి మకుటాలు. 2014లో హిందూపురం శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ రంగం ప్రవేశం చేసి ముచ్చటగా మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో ఎన్నికైన మన బాలయ్యకు మామయ్య కబుర్ల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు. జై బాలయ్య. మామయ్య కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.